అన్న వరుణ్ తేజ్ యాక్టింగ్ చూస్తున్నా మాత్రం సూపర్ ఉందన్న. మన ఒక భారతదేశానికి ఒక ప్రౌడ్గా ఫీల్ కావాలి. ఐఎమ్ ఇండియన్ అని మనం ప్రౌడ్గా ఫీల్ కావాలి. ఎందుకంటే ఈ సినిమా మాత్రం వరుణ్ తేజ్ కెరియర్లో అది పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. మనం ప్రతి సినిమాలు చూసినా, ఒక లవ్ స్టోరీ చూసినా, ఒక ఫ్యామిలీ చూసినా, అండ్ ప్రతి సార్లో ఒక కామెడీ చేసిండు, ఒక లవ్ స్టోరీ చేసిండు. ఈ సినిమా మాత్రం ఒక భారతదేశం కోసం కొట్లాడే సినిమా ఇది. ఎందుకంటే మనం ప్రతి ఒక్క చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళకు మన ఒక 15 ఆగస్టు వచ్చినా, 26 జనవరి వచ్చినా ఐఎమ్ ఇండియన్ అంటాం. అంటే ఇలాంటి సినిమా చిన్న పిల్లలకు చూపించాలి. ఎందుకంటే మన దేశభక్తి అనేది ఇంకా పెరుగుతుంది. నిజంగా చెప్తున్నా, ఇలాంటి సినిమా చూసినందుకు మనం పెద్ద ప్రౌడ్గా ఫీల్ కావాలి. ఎందుకంటే సినిమా వరుణ్ తేజ్ కెరియర్లో పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పాలి. ఒక సినిమా మాత్రం చూసిన మాత్రం చాలా మంది ఎంజాయ్ చేస్తారు. ప్రతి సీన్ మాత్రం నిజంగా చెప్తాను. చిరంజీవి సార్ చెప్పారు, అలా చిరంజీవి ఏం చెప్పారంటే సినిమా వరుణ్ తేజ్ కెరియర్లో పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ కొడతా అని చెప్పారు. నిజంగా చిరంజీవి సార్కి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఈ సినిమా మంచి పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టినందుకు వరుణ్ తేజ్ గారి కెరియర్లో పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ చెప్పొచ్చు. ప్రతి సినిమా వచ్చిన ఒక్కొక్క స్టోరీ ఒక డిఫరెంట్ ఉంటుంది వరుణ్ తేజ్. ఈ సినిమా మాత్రం ఒక దేశభక్తి కోసం ఉన్న సినిమా. చూడండి, ఈ సినిమా మాత్రం చాలా బాగుంది. జై వరుణ్ తేజ్. ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమా నాకైతే నచ్చింది. బట్ దేశభక్తిని ప్రాపర్గా చూపించలేదు. ఆ ఇండియన్ పాకిస్తాన్ రైవలరీని బాగా ఎలివేట్ చేయలేదు అనిపించింది. అంటే మనకు ఆ పాకిస్తాన్ చూసినప్పుడు నరాలు ఉరకాలి. థియేటర్లోనే మనకు అరే నా కొడక నిన్ను చంపుతా అనే ఫీల్ రావాలి. ఆ ఫీల్ రాలేదు. ఆ ఫీల్ రానప్పుడు ఖచ్చితంగా దేశభక్తి ఇంపాక్ట్ మిస్ అవుతుంది. సో చాలా సినిమాలో ఉన్న యాక్షన్ సీక్వెన్సెస్ నెక్స్ట్ లెవెల్. ఆ ఎయిర్ స్ట్రైక్ కానీ మన తెలుగు దానికి ఒక హాలీవుడ్ సినిమా చూసినట్టుంది. ఆ టేకింగ్ అది చాలా బాగుంది. వరుణ్ తేజ్ గారి యాక్టింగ్ లెవెల్స్ చాలా ఇంక్రీజ్ అయ్యాయి. మానుషి చిల్లర్ చాలా బాగా చేసింది. అండ్ ఎవరికి వాళ్ళ క్యారెక్టర్ న్యాయం చేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. బట్ ఆ దేశభక్తి, ఆ రైవలరీ అనేది తగ్గింది సినిమాలో. ఆ లవ్ డ్రామా తగ్గించి ఆ లవ్ ట్రాక్ పక్కన పెట్టి మెయిన్ ప్లాట్ మీద సినిమా ఎల్లుంటే బాగుండు అనిపించింది. అది ఒక్కటే మిస్సింగ్. వరుణ్ తేజ్ గారు తీసుకున్న కాన్సెప్ట్స్ బాగుంటాయి. బట్ ఆయన కొంచెం చూసుకుంటే బాగుంటుంది. చేసేటప్పుడు హీ షుడ్ సీ ఏది కావాలి ఏది అక్కర్లేదు అని. అది చేస్తే బాగుంటుంది. అది ఒక్కటే మిస్ అయింది. అండ్ నాకు అదొక్కటే ప్రాబ్లం. యావరేజ్ ఫిలిం కింద డిసైడ్ చేస్తా. సో మనం థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఎప్పుడైతే జై భారత్ మాత, జై హింద్ అని బయటకు వస్తావో సినిమా సక్సెస్. ఆ ఫీల్ అయితే రాలేదు నాకు. ఆయన ఏముందన్నా అసలు ఆయన ఎందుకు పెట్టారు సినిమాలో? నాకు రావుదీప్ గారు అలా 5 నిమిషాలు వచ్చి వెళ్ళిపోయారు. ఆయనది ఏం క్యారెక్టర్ ఉంది? ఫోటో ఫ్రేమ్కి అతుక్కుపోయాడు. ఆయన ఫోటో ఫ్రేమ్కి అతుక్కుపోయే క్యారెక్టర్ ఇచ్చి నవదీప్ లాంటి క్యారెక్టర్ని యూజ్ చేసుకోలేదంటే డైరెక్టర్ గారు ఏం ఆలోచించారు అన్నది మరి ఆలోచించుకోవాలి. నాకు అదైతే బాగా అస్సలు నచ్చలేదు. నవదీప్ గారిని అంత షార్ట్గా యూజ్ చేయడం ఐ రియల్లీ డోంట్ లైక్ ఇట్. నవదీప్ గారు లాంటి వెర్సటైల్ యాక్టర్ని ఎంత లెవెల్లో యూజ్ చేసుకుంటే సినిమా కంటెంట్ అంత బాగుంటుంది. నాకు ఈ స్టోరీ ఏంటంటే రొమాన్స్ అవి గివి కాదు. సినిమా అంటే ఇది. ఎయిర్ ఫోర్స్ కష్టాలు ఎలా ఉంటాయి, వాళ్ళు ఎంత కష్టపడతారు, గాలిలో వాళ్ళ ప్రాణం ఉంటుందో లేదో, అసలు అప్పుడు జరిగిన యుద్ధాలు ఏంటి, అప్పుడు ఎలా జరిగినాయి. మనం ఇప్పుడు వ్యాలంటైన్స్ డే అంటే February 14 అంటే వ్యాలంటైన్ డే లవర్స్ కదా గ్రీటింగ్ కార్డు ఇచ్చి, ఫ్లవర్ ఇచ్చి, డబ్బులు ఇచ్చి అంటే పోర్లని ఇట్లా ఇస్తారు. కానీ అది ఒక బ్లాక్ డే. 40-50 మంది చనిపోయిన రోజు, 45-50 కుటుంబాలు ఆ రోజు ఎంత కష్టపడ్డారు అంటే వాళ్ళు ఎంత చనిపోయినప్పుడు ఎంత బాధపడ్డారో. మన ఎయిర్ ఫోర్స్, మన ఆర్మీ గురించి తీసిన సినిమా అనేది రియల్ స్టోరీ అనేది. ఇది ఫేక్ స్టోరీ కాదు, రియల్ స్టోరీ. అప్పట్లో యుద్ధం ఎలా జరిగింది, అప్పుడు ఎలా చనిపోయినా చూపించిండు. ఫస్ట్ హాఫ్లో సిద్ధం అంటారు, సెకండ్ హాఫ్లో యుద్ధం ఉంటుంది. సెకండ్ హాఫ్లో మాత్రం యుద్ధం మాత్రం మామూలుగా ఉండ. నేను ఇది గౌరవం చెప్తున్నాను. ఎందుకంటే నేను చెప్తున్నా చాలా సినిమాలు చూసిన మన దేశ గౌరవంగా ఎయిర్ ఫోర్స్ అంటే ఎయిర్ ఫోర్స్ ఆర్మీ వాళ్ళ కష్టం ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా యుద్ధం చేసిన సినిమాలు నాకు అనిపించింది. వరుణ్ తేజ్ అనే యాక్టింగ్ మాత్రం చంపేసాడని చెప్పాలన్న. ఎందుకంటే వరుణ్ తేజ్ అన్న నువ్వు యాక్టింగ్ చేయాలన్న, ప్రాణం ఇచ్చినా ఆ కష్టము అదేంటో తెలిసిపోయింది. ఎందుకంటే మెగాస్టార్ అంటే మెగాస్టార్, మెగా ఫ్యామిలీ ఏ సినిమా తీసినా బ్లాక్ బస్టర్ సినిమా అది. అదే ఒక మంచి సినిమా. ఎందుకంటే స్పెషల్గా వరుణ్ తేజ్ అన్న ఏ క్యారెక్టర్ తీసుకున్నా, ఏ సినిమా తీసుకున్నా డిఫరెంట్ సినిమా, డిఫరెంట్ రోల్, డిఫరెంట్ యాక్టింగ్. ఇది కదా కావాల్సింది. ఒక మంచి కంటెంట్. మొన్న మెగాస్టార్ కూడా చెప్పిళ్ళు ఎయిర్ ఫోర్స్ కష్టం ఎలా ఉంటుందో చెప్పినట్టే సినిమా చూసినా నాకైతే మస్తు అనిపించింది. ఒక ఒక ఇండియా ఒక పౌరుడు చెప్తారా బ్రో, ఇలాంటి సినిమా ఎవరైనా చూడకపోతే వేస్ట్. చిన్నల నుంచి పెద్దలు అందరు చూడండి, గౌరవించే సినిమా ఇది. ఇలాంటి సినిమా మాత్రం నా లైఫ్లో చూడలే. సినిమాకి జై హింద్. పాకిస్తాన్ని తొక్కి